ఈ దిన వాక్య ధ్యానాంశం. కృతజ్ఞత లేని వ్యక్తివా? సైన్యములో ఉన్న సైనికులు ముందుకు వెళ్ళడానికి భయపడుతున్న సమయంలో, యుద్ధం చేయడానికి వెనకంజ వేస్తున్న సమయంలో ఒక సైనికుడు ముందుకు వచ్చి, భయపడవద్దు, నేనున్నాను, రండి వెళ్దాం, ముందుగా నేను కత్తి పట్టుకుని అడుగు వేస్తాను రండి అని చెప్పి చుట్టూ ఉన్న సైనికులను ప్రేరేపించి యుద్ధానికి తీసుకువెళ్ళాడు. ఆ రాజ్యం యుద్ధంలో విజయం సాధించింది, సాధిస్తూనే ఉంది. మా రాజ్యం ఏమిటి ఇంత అద్భుతంగా విజయం సాధిస్తుందని రాజు కూడా బహుగా ఆశ్చర్యపడి ఎంక్వైరీ చేయగా అధికారులు వచ్చి, అయ్యా, మన సైన్యములో ఒకడు చేరాడు, వాడు సామాన్యుడు కాదు, యుద్ధవీరుడు, యుద్ధశూరుడు, యుద్ధధీరుడు. మన వాళ్ళు భయపడుతున్న సమయంలో తాను ముందుకు వచ్చి రండి, నేనున్నానని చెప్పి అందరినీ తీసుకువెళుతున్నాడు. తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం సాధించేస్తున్నాడు. అతనికి ఉన్న రోషాన్ని, ధైర్యాన్ని చూసి మన సైనికులు ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్ళి జయిస్తున్నారు. మన ముందు ఏ ఒక్కరు నిలబడలేకపోతున్నారని చెప్పగా రాజు ఎంతో సంతోషించాడు. అప్పుడు వారు, మరలా రాజా, ఈ విజయాలు, ఈ సంతోషం ఎక్కువ కాలం ఉండవు. ఏ సైనికుడైతే యుద్ధంలో ముందు నిలబడి శత్రువుకు సవాలు విసురుతూ ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయం సాధిస్తున్నాడో అతడు ఎక్కువ కాలం బ్రతకడు, తీవ్రమైన మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పారు. అప్పుడు రాజు, అదేమిటి, మన రాజ్యం కోసం అంతగా తెగించి పోరాడేవాడు వ్యాధితో బాధపడుతూ చనిపోవడానికి వీల్లేదు. అతడు బ్రతికి ఉండాలి, మన రాజ్యం తరపున పోరాడాలి, అతన్ని కాపాడాలని తలంచి దేశంలో ఉన్న శ్రేష్టమైన వైద్యులను పిలిపించి వైద్యం చేయించారు. కొన్ని రోజులు, వారాలు, నెలలు గడిచిన తర్వాత అతనికి ఉన్న వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అతడు పూర్తిగా ఆరోగ్యం పొందుకున్నాడు. హఠాత్తుగా దేశం మీదకి యుద్ధం రాగా ఈ దేశ సైనికులందరూ కలిసి వెళ్ళారు, కానీ గెలవలసిన సైన్యం కాస్త ఓడిపోయింది. కొంతకాలమైన తర్వాత వేరే శత్రు సైన్యం వస్తే ఆ శత్రు సైన్యం మీద కూడా ఓడిపోయారు. సైనికుల్లో చాలామంది చనిపోయారు. రాజుకి ఏమీ అర్థం కాలేదు. ఏమిటి, మన సైన్యం ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాన్ని సాధించేది, ఇప్పుడేమిటి ఎలా ఓటమి పాలవుతుంది? అసలు మన యుద్ధవీరుడు, దేశాన్ని కాపాడవలసిన వాడు ఏమి చేస్తున్నాడని వివరణ కోరగా ఓ అధికారి వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, ఆ సైనికుడు ఇంట్లో చక్కగా టైంపాస్ చేస్తున్నాడు, భార్యతో కాపురం చేస్తూ బిడ్డలను పెంచుకుంటూ వారితో కాలక్షేపం చేస్తున్నాడని బదులిచ్చాడు. రాజు ఎంతో ఆవేదనతో, అదేమిటి, దేశం కోసం పోరాడతానని కదా నేను అతనికి ఖరీదైన వైద్యం చేయించి ప్రాణాలు కాపాడిందని చెప్పి ఆ అధికారిని అతని యొద్దకు పంపించాడు. వీళ్ళడిగితే అతను ఇచ్చిన సమాధానం, అప్పుడు ఏదో రోగం ఉంది కనుక ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి అలా చనిపోయేది యుద్ధంలో చనిపోతే దేశం కోసం చనిపోయానన్న పేరన్నా మిగులుతుందని ఆశించాను. ఇప్పుడైతే నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఎందుకు చావాలి, నేను ఎందుకు ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుకోవాలి, నాకు భార్య, బిడ్డలు ఉన్నారు, వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా, కాబట్టి ఇక నుంచి నేను యుద్ధంలోకి రాను అని బదులిచ్చాడు. ఇప్పుడు రాజు అతన్ని చూసి ఏమంటాడో ఒకసారి ఊహించండి. చిచ్చి, వీడిని రోగంతోనే చావనివ్వాల్సింది, కృతజ్ఞత లేనివాడు అనే అనుకుంటాడు కదా. మనం కష్టంలో ఉన్నప్పుడు, దిక్కుమాలిన వారంగా ఉన్నప్పుడు, కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా బ్రతికినప్పుడు, తినడానికి తిండి లేక కడుపు మార్చుకుంటున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కనికరించలేదా? ఉద్యోగం లేనప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు దేవుడు మనల్ని దీవించలేదా? కనికరించాడు, దీవించాడు, ఉన్నత స్థితికి చేర్చాడు కదా. అందుకు తగిన జీవితం జీవిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సిన సమయం. నీవు పాపములోను చీకటిలోను జీవిస్తున్న సమయములో దేవుడు నీ మీద జాలిపడి నీ పాపాలను క్షమించి తన కుమారునిగా లేదా కుమార్తెగా చేసుకున్నాడు. క్షమించబడిన ఉన్నత జీవితాన్ని, సమాధానాన్ని పొందుకున్న నీవు ఈరోజు ఎట్టి జీవితాన్ని జీవిస్తున్నావు? లేక ఇలాంటి వాడినా, ఇలాంటి దానినా నేను క్షమించి ఈ స్థాయికి తీసుకువచ్చిందని దేవుడు నిన్ను చూసి దిగులు పడే విధముగా కృతజ్ఞత లేనివాడిగా నువ్వు జీవిస్తున్నావా? ఒక్కసారి పరిశీలించుకోమని మనవి. మీరు ఏ బండ నుండి చెక్కబడితారో దాన్ని ఆలోచించుడి.
మీరు ఏ గుంట నుండి త్రవబడితేరో దాన్ని ఆలోచించుడి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనములో కనబడుతుంది. అన్ని విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని 1 తెస్సలోనికపత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. ఏ విషయములో చింతించక కృతజ్ఞతతో ప్రార్థించండి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16లో కనబడుతుంది. కృతజ్ఞతతో దేవుని గుమ్మములలో ప్రవేశించుడని కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. కృతజ్ఞతతో సమస్తము చేయండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వరకు కనబడుతుంది. దేవుడు చేయు ఆశ్చర్య కార్యములకు కృతజ్ఞతలు చెల్లించుడి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. దేవుని కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడి దినవాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.